హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. మనము జేఈ ఎగ్జామ్ ముంగిట్లో ఉన్నాం. అందరికి కూడా మన అడ్మిట్ కార్డ్స్ కూడా వచ్చేసినాయి. సో ఇంకొక 10 రోజుల్లో మీ అందరికి కూడా ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. 10-15 రోజుల్లో జేఈ తర్వాత అదృష్టమో దురదృష్టమో, పాలకుల వైఫల్యమో, పేరెంట్స్ యొక్క పేరాసో అందరినీ అమెరికా వైపుకి, అందరినీ బీటెక్ సిఎస్సి వైపుకి తెలుసో తెలియకో మనము నెట్టివేయబడ్డాం. అక్కడ ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా అంతకు మించి ఇంకేం చేయగలం? మనకున్న ఆప్షన్స్ ఏమీ లేవు కదా. ఏదో ఒక కాలేజీలో బీటెక్ చేసుకోవడమే కదా, ఏదో ఒక బ్రాంచ్లో సిఎస్సి చదవటమే కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఐఐటీస్తో సమానమైనటువంటి సమాంతర వ్యవస్థలు భారతదేశంలో ఉన్నాయని, వాటికి కూడా ఐఐటీస్లో వచ్చిన దానికన్నా ఎక్కువ శాలరీస్ వస్తాయని, అంతకు మించినటువంటి గౌరవం వస్తుందని మీలో ఎంతమందికి తెలుసు? సో అలాంటి ఇన్స్టిట్యూషన్సే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్, ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. దీని యొక్క రెప్యుటేషన్ నాట్ లెస్ దాన్ ఎనీ ఐఐటీస్. సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనం తీసుకున్నప్పుడు క్యాట్ రాసేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, కానీ బట్ నార్త్లో వాళ్ళు మనం జేఈ మెయిన్స్కి ఎంత కష్టపడతామో, నీట్కి ఎంత కష్టపడతామో అంతకు మించి కష్టపడుతూ ఉంటారనమాట. సో మీకు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అనేక మార్పులు తీసుకొస్తూ ఉంది. ఎప్పుడూ లేని విధంగా గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఐఐఎమ్స్లో ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి వాళ్ళు, అంటే మీరు డైరెక్ట్గా జనరల్గా ఐఐఎమ్స్లోకి వెళ్ళాలంటే ఏం రాయాలి? క్యాట్ ఎగ్జామ్ రాసి వెళ్ళాలి. దాంతో సంబంధం లేకుండా మీరు కేవలం క్లాస్ 12 తర్వాత ఒక 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్మ్యాట్ అని, జిప్మ్యాట్ అని. ఈ 2 ఎగ్జామ్స్ రాసి మీరు ఐఐఎమ్స్లోకి వెళ్ళేసి డిగ్రీ చదువుకోవచ్చు. ఓకే, సో ఈ ఇప్మ్యాట్, జిప్మ్యాట్ అనే ఎగ్జామ్స్ మొత్తం మనకి చాలా ఐఐఎమ్స్ ఉన్నాయి. కాకపోతే ఒక 7లో మాత్రమే ఈ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. బీబీఏ కానీ ఇదంతా కూడా ఉంది. సో ఈ ఇప్మ్యాట్ ఎవరైతే రాయాలనుకుంటారో, సో మీకు దీనివల్ల ఏమవుతుందంటే ఎర్లీగా ఐఐఎమ్స్ లాంటి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి సంస్థలో మీరు ఎంబీఏ పిల్లలతో కలిసి మీరు చదువుకోవచ్చు. ఐఐఎం ఎక్స్పోజర్ మొత్తం వస్తుంది. సో దీంట్లో ఎకనామిక్స్, అదేవిధంగా రకరకాలైనటువంటి కోర్సు, మేనేజ్మెంట్ కోర్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఏమంటే మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది దొరుకుతుంది. మీకు సబ్జెక్ట్స్ పరంగా తీసుకున్నప్పుడు ఎకనామిక్స్, మేనేజ్మెంట్, డేటా అనలిటిక్స్, డెసిషన్ మేకింగ్, కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్, ఇటువంటి అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు అత్యంత పిన్న వయసు, 3 years డిగ్రీ అండి, 2 years ఎంబీఏ, మొత్తం వచ్చేసి 22 ఏళ్ల కల్లా మీకు ఐఐఎం డిగ్రీ ఎంబీఏ తోటే మీరు బయటకు వస్తారు. సో క్యాటర్ వస్తుందా లేదా అనే టెన్షన్ లేదు. సో మంచి ప్యాకేజెస్, దగ్గర మంచి ప్యాకేజెస్తో వస్తారు. మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. ఈ యొక్క కంప్యూటర్స్లో ఉన్నంత ప్రెషర్ దీని మీద అనేది ఉండదు. సో ఒకసారి ఈ ఇప్మ్యాట్ ఎగ్జామ్ రాయాలనుకునేటువంటి వాళ్ళు, లాస్ట్ ఇయర్ మనం చేసినటువంటి వీడియోల వల్ల చాలామంది దీని కోచింగ్ కూడా వెళ్ళి తీసుకుంటూ ఉన్నారు. సో మీకు ఆన్లైన్లో కూడా చాలా కోచింగ్స్ అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఒక 7 ఐఐఎమ్స్ ఏదైతే ఉన్నాయో, మొత్తం 23 దాకా ఉన్న ఐఐఎమ్స్, దీంట్లో ఇండోరు, రోహ్తక్, రాంచీ, షిల్లాంగ్, అమృత్సర్, ఈ 5 దిక్కల్లో వచ్చేసి మనకి వీటన్నిటికీ కామన్ ఎగ్జామ్ అండి. ఈ ఎగ్జామ్ పేరు వచ్చేసి ఇప్మ్యాట్, IPMAT అంటారు. సో దీనికి ఇంకా డేట్ ఉంది, ఇప్పుడు నడుస్తుంది. సో అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో ఇప్మ్యాట్ అనేది దాన్ని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. చాలామంది పేరెంట్స్ చెప్తుంటారు, మా వాళ్ళు ఎట్లయినా ఏదో ఒక డిగ్రీ కావాలి కదండి, తర్వాత ముందు బీటెక్ చేసుకుందాం. అట్లా కాదు, మీకు డైరెక్ట్గా బీబీఏ, ఐఐఎమ్స్లో చేసుకునే ఆప్షన్ వచ్చినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులు వద్దు. మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 80, 85, 90 అట్లా అప్రాక్సిమేట్గా మీకు జేఈ మెయిన్స్లో వస్తుంది, మనకి అటు దగ్గరకు పోలేకపోతున్నాం, ఇటు చేయలేకపోతున్నప్పుడు మీకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి, కొంచెం ఆర్గనైజేషనల్ ఎబిలిటీ ఉంది, మీకు మ్యాథమెటికల్ ఎబిలిటీ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, అటువంటి సందర్భాలలో మీరు ఈ ఐఐఎమ్స్ని ఆరామ్స్లో ఎంచుకోవచ్చు. ఇది కాకుండా మరో 2 ఐఐఎమ్స్ కూడా ఉన్నాయండి. ఐఐఎం బోధ్గయ అండ్ ఐఐఎం జమ్మూ అండ్ కాశ్మీర్. ఐఎం జమ్మూ యాక్చువల్గా టెక్నికల్గా మాట్లాడాలంటే జమ్మూ సిటీలో ఉంటుంది ఇది. సో మీరు ఈ 2 కాలేజీలకు కానీ పోవాలనుకున్నట్లయితే మీరు జిప్మ్యాట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది, JIPMAT, జిప్మ్యాట్. సో కాబట్టి ఐఐఎమ్స్ అంటే అన్ని ఐఐఎమ్స్లో ఉండవు, నేను చెప్పినట్టుగా ఓన్లీ 7లో మాత్రమే ఉంది. సో మీ అందరికీ తెలుసు, జేఈ మెయిన్స్ కండక్ట్ ఎవరైతే చేస్తారో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, వాళ్ళే దీన్ని కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మీకు దీంట్లో సిలబస్ తీసుకున్నప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషను, వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ లాంటి సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ప్రోగ్రామ్ స్ట్రక్చర్ వచ్చేసి మీ అందరికీ తెలిసింది, డిగ్రీ ప్రోగ్రామ్ కాబట్టి 3 years చేసుకుని కూడా మీరు బయటకు వచ్చేయచ్చు, మీకు మంచి ప్లేస్మెంట్ వస్తే. లేదనుకున్నట్లయితే మీరు అదే కంటిన్యూషన్లో ఎంబీఏ చదువుకునేసి ఐఐఎమ్స్ నుంచి ఎంబీఏ డిగ్రీ తీసుకుని కూడా
బయటికి రావచ్చు. సో మీకు మొత్తం 5 ఏళ్ళకి కలిపి ఎంత ఖర్చు వస్తుందంటే ఒక 30 నుంచి 35 లక్షలు వస్తుందండి. సో ఒక్కసారి మీరు ఐఐఎమ్స్లో సీట్ రావాలే కానీ బ్యాంక్ వాళ్ళందరూ వచ్చి లైన్ కడతారు, డబ్బులు లేవని చెప్పేసి దీన్ని ఎవరు కూడా ఆపుకోవాల్సిన అవసరం లేదు. స్కాలర్షిప్స్ అనేవి 100% వచ్చేస్తాయి, ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి బంగారంగా వస్తాయి. సో యావరేజ్ ప్యాకేజ్ ఎలా ఉందన్నప్పుడు ఇండోర్లో షిల్లాంగ్ అండ్ రాంచీలో ఇండోర్లో మనం తీసుకున్నప్పుడు ఒక 29 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది. అదేవిధంగా షిల్లాంగ్లో తీసుకున్నప్పుడు ఒక 26 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది. అదేవిధంగా రాంచీలో తీసుకున్నప్పుడు ఒక 20 lakhs ప్యాకేజ్ ఉందన్నమాట. సో మీరు లాంగ్ టర్మ్ కెరియర్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి ఎన్నో రెట్లు అధికంగా మీకు వస్తుంది. లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి, మీకు ఒక లైఫ్ మీద మీరు పయనించేటువంటి మార్గం మీద ఒక క్లారిటీ వస్తుంది. లాంగ్ టర్మ్ అకాడమిక్ రిగర్ ఏదైతే ఉందో మీకు ఒక కన్సిస్టెంట్లో వెళ్ళిపోతుంది. సో యంగ్ ఏజ్లోనే ఐఐఎం డిగ్రీస్ రావడం వల్ల మీకు సమాజంలో కూడా మంచి పేరు వస్తుంది. ఎర్లీ ప్లానింగ్ మీకు పెద్ద వరంలాగా వస్తుందండి. ఎందుకంటే మీకు ఒక క్లారిటీతో మనం లైన్లో వెళ్ళిపోతాం, మనం ఏమి ఇవ్వాలనుకున్నంతో వెళ్ళిపోతాం. కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులకు మాత్రం ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కింద చెప్పవచ్చు. ఎందుకంటే ఐఐఎమ్స్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంత చిన్న వయసులో చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మోడరేట్ మెరిట్ ఉన్నటువంటి పిల్లలు కూడా దీంట్లో ప్రయత్నం చేయొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ పేజ్డ్ గైడెన్స్, ఆప్షన్స్ పెట్టించడం కానీ, లేకపోతే ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు మేనేజ్మెంట్లో వెళ్ళేటువంటి పిల్లలకి ఇప్పుడు సింబయాసిస్ కానీ, ఓపీ జిందాల్ కానీ, అదేవిధంగా జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, ఇటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో, నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లో అనేక మంచి బీబీఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈరోజు బీబీఏ చేస్తే పనికిరాదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో మీరు చదివేటువంటి ఇన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది. బీటెక్లో కూడా ఫ్రీ సీట్ తెచ్చుకొనేసి మొత్తం 4 సంవత్సరాలు కలిపి హాస్టల్తో కలిపి 50,000తో బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారు. అదే బీటెక్ డిగ్రీని ఆర్వీ కాలేజీ పోయి 80 లక్షలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు ఒకటి కాదు, వీళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పోజర్ అండ్ మైండ్ సెట్, క్లారిటీ ఇక్కడ చిన్న కాలేజీలో చదివినటువంటి పిల్లలకు ఉండదు. కాబట్టి నేషనల్ లెవెల్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయనిపించి మ్యాథమెటికల్ స్కిల్స్ తక్కువ ఉన్నప్పుడు సహజంగా ఇటువంటి కోర్సులు తీసుకోవడం వల్ల మీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉంది. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దీంతో డిజగ్రీ అవుతారు, కానీ మీరు ఒకసారి లాజికల్గా, రేషనల్గా ఆలోచించి ఇటువంటి మంచి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మేము అందిస్తుంటాం. కాబట్టి ఫస్ట్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.